మన వీడియోలో ఎడిటింగ్ లేకపోవచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుని మాటలున్నాయి. పరిశుద్ధాత్మ దేవుని శక్తి ఉన్నది. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రార్థించుకుందామండి. తండ్రి యేసయ్య పరిశుద్ధాత్మ దేవుడా, ప్రభువా, మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని అడుగుతున్నాము. అదేవిధముగా నువ్వు మాట్లాడుటకై, మమ్మల్ని బలపరచుటకై సిద్ధముగా ఉన్నందుకై నీకు వందనములు చెల్లిస్తున్నాము. దేవా, ఈ మాటల ద్వారా మాకు జ్ఞానమును అనుగ్రహించండి, వివేకమును అనుగ్రహించండి, మమ్మల్ని బలపరచండి. దేవా, శక్తితో నింపండి, స్వస్థతలు జరిగించండి, సాతాను చేతిలోంచి విడిపించండి. దేవా, మీ మాటల ద్వారా మరి ఏ విషయాల్లో మేము చనిపోయి ఉన్నామో, ఏ విషయాల్లో బలహీనులమై ఉన్నామో నా దేవా, ఏ విషయాల్లో దేవా మరి వెనకబడి ఉన్నామో ఆ విషయాలన్నింటిలో కూడా మమ్మల్ని సరిచేయమని మీ మాటల ద్వారా మా పరిస్థితులను, మా జీవితాలను దేవా మార్చమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన మన నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుంటున్నాం దేవా తండ్రి, ఆమేన్. పరిశుద్ధాత్మదేవుడా, మీరు మాట్లాడండి, మీరు మాట్లాడండి. ఏదైతే నువ్వు మాట్లాడదలుచుకున్నావో పరిశుద్ధాత్మదేవుడా, దానిని మాట్లాడండి. ఏదైతే మా జీవితాల్లోంచి తీసివేయదలుచుకున్నావో దానిని తీసివేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఏదైతే మా జీవితాల్లో ఉంచదలుచుకున్నావో దానిని ఉంచమని ప్రార్థిస్తున్నాను దేవా. థ్యాంక్ యూ లార్డ్ గాడ్. సింహము, ఎలుగుబంటి రెండు కలిసి వేటాడడం మీరు ఎప్పుడైనా చూసారా? పోనీ కలిసి జీవించడం మీరు ఎప్పుడైనా చూసారా? సింహము, ఎలుగుబంటి కలిసి ఒకే ఆహారాన్ని, మాంసాన్ని కలిసి తినడం మీరు ఎప్పుడైనా చూసారా? ఒకవేళ చూస్తే కనుక కామెంట్ చేయండి, ఎందుకంటే మిమ్మల్ని నేను చూడాలనుకుంటున్నాను. అటువంటి విషయాన్ని ఎప్పుడైనా మీరు చూస్తే బైబిల్లో తప్ప, దావీదు జీవితంలో తప్ప ఈ రోజుల్లో మీరు చూస్తే కామెంట్ చేయండి. ఇది ఒకే ఒక్కరి జీవితంలో జరిగింది, అది దావీదు గారి జీవితంలో. అవునండి, దావీదు మందపైన దాడి చేయడానికి సింహానికి ధైర్యం సరిపోలేదు, ఒక్కడిగా వెళ్ళడానికి. ఎలుగుబంటికి ధైర్యం సరిపోలేదు దావీదు మందపైన దాడి చేసి దావీదు గొర్రెపిల్లను ఎత్తుకుపోవడానికి. ఎప్పుడు కలవనటువంటి శత్రువులు లేదా ఆ జంతువులు, బలమైనటువంటి జంతువులు కలిసి ఆ దావీదు జీవితం మీదకి, ఆ బాలుడు, ఆ యవ్వనుడైనటువంటి ఆ దావీదు జీవితంలోనికి ప్రవేశించాయి. దావీదు గొర్రెపైన, ఆ మందపైన దాడి చేశాయి. నిజానికి ఇది వినడానికి ఆశ్చర్యకరం కావచ్చు, కానీ ఇది నిజం. కలవనటువంటి, ఎప్పుడు కలవని కాంబినేషన్ కలిసి దావీదు పైన దాడి చేస్తున్నాయి. ఇది అంటే దావీదు జీవితం ఎంత గొప్పదంటారు? దావీదు మంద, దావీదు కుటుంబం ఎంత గొప్పది, ఎంత దేవుని కృపతోటి, దేవుని శక్తితోటి కాపలా కాయబడుచున్నదంటారు. అవును, ఈరోజు ఒకవేళ ఆ దావీదు జీవితంలో ఎప్పుడు కలవనటువంటి రెండు జంతువులు కలిసి దాడి చేసినట్లుగా సాతాను కూడా మీ కుటుంబం పైన దాడి చేస్తున్నాడా? ఎప్పుడు ఒక మనిషి జీవితంలో ఇటువంటి పరిస్థితి ఉండదే, ఇటువంటి శోధన ఎప్పుడు ఉండదే, ఎలాంటి కష్టాలు అసలు ఎవరికి రావే అనేటువంటి కష్టాలు మీరు ఎదుర్కొంటున్నారా? అవునండి, వ్యాధులు, అలాగే ఆర్థిక సమస్యలు, అదేవిధంగా కుటుంబంలో కొట్లాటలు, ఇంకా అనేకమైన కష్టాలు, శోధనలు మీ జీవితంలో ఒకేసారి కలిసి వచ్చినాయా? ఆ సింహము, ఎలుగుబంటి కలిసినట్లుగా సాతాను ఇన్ని రకములైనటువంటి వివిధ రకముల కష్టాలను, శోధనలను మీ జీవితంలో ఒకేసారి తీసుకొచ్చాడా? అయితే ఖచ్చితంగా ఈ వాక్యం మీరు వినాలి. అంటే మీకు దేవుడు ఎంత గొప్ప గమ్యాన్ని ఏర్పాటు చేశాడో, దేవుడు మిమ్మల్ని ఎంతగా ఆశీర్వదించబోతున్నాడో ఖచ్చితంగా ఈ వాక్యం మీరు వినాలి. వాక్యంలోనికి వెళ్దాం. 1 సమూయేలు 17వ అధ్యాయం 34వ వచనం. అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నేను
మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండా సింహమును ఎలుగుబంటియు వచ్చి మందలో నుండి ఒక గొర్రెపిల్లను ఎత్తుకుని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి తిని మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పెను. హల్లెలూయా. దావీదు తన జీవితాన్ని గూర్చి, తన జీవితంలో జరిగినటువంటి ఒక పరిస్థితిని గూర్చి సౌలుతో వివరిస్తున్నాడు. తన జీవితంలో ఎదుర్కొన్నటువంటి శ్రమ కావచ్చు, సాతాను యొక్క ఆ అటాక్ కావచ్చు, దానిని వాడుకొని ఫిలిష్తీయుడైనటువంటి ఆ గొలియాతుతో పోరాటం చేయుట కొరకు పంపించమని సౌలుతో దావీదు మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇది. చూడండి, ఆ యొక్క ఫిలిష్తీయునితో గొలియాతుతో ఎవరు పోరాడలేనటువంటి పరిస్థితిలో, అందరూ భయపడుతూ పరిగెట్టుకుపోతున్నటువంటి పరిస్థితిలో, దాగుకుంటున్నటువంటి పరిస్థితిలో ఈ యవ్వనుడు, ఈ బాలుడు ఎటువంటి సైనిక శిక్షణ లేనటువంటి, కత్తి తిప్పడంలో కానీ ఆ బల్లెము విసరడంలో కానీ ఎటువంటి అనుభవం లేనటువంటి ఈ బాలుడు వచ్చి నేను వాడితో పోరాడతాను అని చెబుతూ తనకు కలిగినటువంటి ఎక్స్పీరియన్స్, తన జీవితంలో తాను ఎదుర్కొన్నటువంటి ఆ ఎక్స్పీరియన్స్ని సౌలుతో చెబుతున్నాడు. మనం చూస్తే కనుక 1 సమూయేలు 17:34 దావీదు తన యొక్క మందను కాస్తూ ఉండగా, తన గొర్రెలను కాస్తూ ఉండగా ఎలుగుబంటి, సింహం 2 కలిసొచ్చినాయట. ఇది ఎంత చూడండి, సాతాను ఎంత దారుణంగా ప్రయత్నిస్తాడనంటే, వాడు ఎప్పుడు కూడా మన యొక్క బలమును బట్టి, దేవుడు మనకి ఏర్పరిచినటువంటి గమ్యాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన శక్తిని బట్టి మనపైన దాడి చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. సాతాను తెలివి తక్కువవాడు ఏమి కాదు, మూర్ఖుడే, కానీ తెలివి తక్కువవాడు కాదు. ఇక్కడ చూస్తే సింహము ఎప్పుడు ఎలుగుబంటి సింహముతోటి జత కట్టవు. ఆ 2 కలిసి ఒకేసారి వేటాడి పంచుకు తినాలని ఎప్పుడు అనుకోవు. కానీ ఇక్కడ దావీదుకున్నటువంటి ఆ బలాన్ని చూసి, ఆ మంద పైన ఉన్నటువంటి ఆ దేవుని అభిషేకం, ఆ దావీదు పైన ఉన్నటువంటి ఆ దేవుని కృపని చూసి, ఇవి ఏమీ చేయలేక, అంటే సాతాను ఏమీ చేయలేక, ఎప్పుడు కలవనటువంటి కొత్త సందర్భాన్ని కానీ, కొత్త విషయాన్ని, ఒక కొత్త ప్రయత్నాన్ని దావీదు జీవితంలో చేస్తూ ఉన్నాడు సాతాను. ఇవి 2 కలిసినాయట. ఈ 2 కలిసి మరొక ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే, ఒక గొర్రెను వేటాడాయి. 2 కలిసాయి, ఒక గొర్రెను వేటాడి పట్టుకుపోతూ ఉన్నాయి. ఇవి పట్టుకుపోతూ ఉన్నప్పుడు దావీదు వాటి వెనుక పరిగెట్టి వాటితో పోరాడి వాటిని చంపి, దానిని అని చెప్తాడు. యాక్చువల్గా వాటిని చంపి ఆ గొర్రె పిల్లను విడిపించుకున్నట్లుగా మనకి బైబిల్లో దావీదు జీవితం కనబడుతుంది. దావీదు బాలుడు, దావీదుకి ఎటువంటి శిక్షణ లేదు, దావీదుకి ఎవరు తోడు లేరు. తోడు ఉన్న ఎలుగుబంటితోటి, సింహముతోటి పోరాడే ఆ బలము కానీ, ఆ ధైర్యము కానీ ఎవరికి ఉండదు. ఒకవేళ దావీదు తండ్రి దావీదుతో ఉండుంటే కనుక ఆ రోజు, అరే పోతే పోనీ గొర్రెపిల్ల, పోతే పోనీ ఎందుకులే, ముందు మనం ప్రాణాలు దక్కించుకుందాం, నువ్వు వెళ్ళొద్దు అని చెప్పి దావీదుని అధైర్యపరిచుదుడేమో, దావీదుని పోరాడకుండా ఆపేసేవాడేమో.
కానీ దావీదు ఒంటరిగా ఉండడం వల్ల దేవుని మీద విశ్వాసముతోటి దేవుని ఆత్మ ప్రేరేపించడంతో దేవుని శక్తితో వెళ్ళి పోరాడాడు. కొన్నిసార్లు మన శ్రమల్లో కూడా మనం ఒంటరిగా ఉండడం చాలా మంచిది. మనం ఎప్పుడైతే ఒంటరిగా ఉంటామో దేవుడు ఆ శ్రమల్లో మనల్ని బలపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎలా ప్రయత్నించాలో, ఎలా పోరాడాలో, ఎలా ప్రార్థించాలో, ఎలా విశ్వాసంతో ఉండాలో పరిశుద్ధాత్మ దేవుడే మనకి బోధిస్తాడు, మనల్ని నడిపిస్తాడు. అలా కాకుండా మనం ఓ 10 మందిని 20 మందిని లేదా కనబడిన వారికి అందరికీ చెబుతూ, తెలిసిన వారికి అందరికీ ఫోన్లు చేస్తూ, గుర్తొచ్చిన వారందరికీ వాట్సాప్లో మెసేజ్లు పంపిస్తూ ప్రతి ఒక్కరి దగ్గర మన సమస్యను చెప్పుకుంటూ ఉంటే ఒకవేళ మనల్ని వాళ్ళు అధైర్యపరచవచ్చేమో. ఇతరులకు చెప్పడం తప్పని నేను అనట్లేదు, కానీ ఎక్కువ మందితో చెప్పడం, అవిశ్వాసులతో చెప్పడం మరింత కష్టం. సరే, ఇక్కడ చూస్తే దావీదు ఒక్కడే ఉండడం వల్ల కూడా ఆ రోజు అతనికి అది బెనిఫిట్ అనే చెప్పాలి. ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఎవరు ఏ మనుష్యుడు కూడా అతనికి నువ్వు సింహంతో పోరాడొద్దు, ఎలుగుబంటితో పోరాడొద్దు అని ఎవరి ఆపలేదు. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ చూస్తే ఈ దావీదు తన మందని మేపుకుంటున్నాడు, ఒక బాధ్యతను కలిగి ఉన్నాడు. తను ఎంతో ఇష్టపడుతున్నటువంటి మంద అది, తనకి ఆర్థికంగా సహాయపడే మంద అది, తన జీవితంలో కలిగి ఉన్న ఏకైక బాధ్యత ఆ గొర్రెల మంద. కానీ ఆ మంద పైన సాతాను దాడి చేయాలని చూశాడు, దాడి చేశాడు. ఎందుకు అనంటే మనం చూస్తే 16వ అధ్యాయంలో దావీదుని దేవుడు అభిషేకిస్తాడు. దావీదు ఒక గొప్ప గమ్యం కలిగి ఉన్నాడు. దావీదు రాజు అవ్వాలనేటువంటి ఒక గొప్ప గమ్యాన్ని, ఒక గొప్ప ప్రణాళికను దేవుడు కలిగి ఉన్నాడు. అప్పటికే దావీదు అభిషక్తుడు అయినప్పటికీ కూడా ఈ ఎలుగుబంటి, సింహము రెండు కలిసి దావీదు మంద మీదకి వచ్చి ఉన్నాయి. చూడండి, దేవుడు వాటిని అలౌ చేశాడు. దేవుడు తీసుకొచ్చాడని నేను చెప్పట్లేదు, కానీ అవి వస్తున్నప్పుడు కూడా దేవుని ఆత్మ, దేవుని అభిషేకము, దేవుని సన్నిధి దావీదుతో ఉన్నది. దావీదుతో దేవుడు ఉన్నాడు. కానీ దేవుడు ఆ సింహాన్ని, ఆ యొక్క ఎలుగుబంటిని, ఆ రెండు కలిపి అంత దారుణముగా, అంత నీచముగా సాతాను ఈ యవ్వన బాలుడు జీవితం పైన, మందపైన దాడి చేస్తున్నప్పుడు దేవుడు అడ్డగించలేదు. వాటిని దేవుడు అడ్డగించలేదు. కానీ దేవుడు ఏం చేశాడనంటే దావీదుని పోరాడులాగానే చేశాడు. దావీదుకి పోరాడే విశ్వాసాన్ని ఇచ్చాడు. దావీదుకి యెహోవా నామంలో దేవునిపైన ఆధారపడి ఎలా వెళ్ళాలో, సాతాను దాడి చేసినప్పుడు ఎలా ప్రతిస్పందించాలో, ఎలా తిరిగి తన గొర్రె పిల్లను తెచ్చుకోవాలో ఆ విశ్వాసాన్ని దేవుడు దావీదుకి ఇచ్చాడు. ఆ మనసును, ఆ హృదయాన్ని, ఆ జ్ఞానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు దావీదుకి ఇచ్చాడు. ఈరోజు ఒకవేళ మీరు ప్రేమిస్తున్నటువంటి, ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి ఆ గొర్రె పిల్ల లేదా ఆ మంద అనే నీ కుటుంబాన్ని సాతాను పీడిస్తున్నాడా? నువ్వెంతగానో ఏకైక బాధ్యత కలిగినటువంటి, ఇష్టపడేటువంటి ఆ కుటుంబాన్ని సాతాను వ్యాధులతోనూ, లేదా ఆర్థిక పరిస్థితులతోనూ, లేదా దురాత్మల సమూహంతోనూ, గొడవలతోనూ, కొట్లాటలతోనూ వేధిస్తూ ఉన్నాడా? మీ భర్తని త్రాగుబోతు అనే దురాత్మలతో, ఆ త్రాగుడితోటి, చెడు వ్యసనాలతోటి బంధించి ఉన్నాడా? లేదా నీ శరీరంలో వ్యాధిని పెట్టి ఉన్నాడా? అప్పుల బాధలతో సాతాను దాడి చేస్తూ ఉన్నాడా? ఇది ఎక్కడా లేనటువంటి ఈ శ్రమలు మాకే ఎందుకు వస్తున్నాయి? ఎవరి జీవితంలో ఇటువంటి శ్రమలు రావే అని మీరు అనుకుంటున్నారా? ఎలుగుబంటి సింహము దాడి చేసినట్లుగా ఎక్కడా లేదే. ఎలుగుబంటి సింహము కలిసినట్లుగా మనకి ఎక్కడా కనబడదే. కానీ ఆ రోజు ఆ రెండు కూడా కలిశాయి. ఎందుకంటే దావీదు జీవితం అంత గొప్పది, అంత బలమైనది. అవి రెండు కలిస్తేనే తప్ప ఆ దావీదుపై ఉన్నటువంటి దేవుని సన్నిధిని, ఆ దావీదు చేతిలో ఉన్నటువంటి ఆ మందను, ఆ గొర్రె పిల్లను ఎత్తుకొని పోలేవు. అలాగే ఈరోజు దేవుని సన్నిధి కలిగి ఉన్నటువంటి నిన్ను, అభిషేకము కలిగి ఉన్నటువంటి నీ జీవితంలో, దేవుని కృప కలిగినటువంటి నీ జీవితంలో
యేసుక్రీస్తు వారిలోకి బాప్తిస్మం పొందినటువంటి నీ జీవితంలో, నీ కుటుంబంలో సాతాను దాడి చేస్తూ ఉన్నాడా? ఒకవైపు నుంచి అప్పుల బాధలు, ఒకవైపు నుంచి పిల్లల సమస్యలు, ఒకవైపు నుంచి అనారోగ్యం సమస్యలు, ఒకవైపు నుంచి మారు మనసు పొందని భర్త, ఒకవైపు నుంచి బంధువుల కష్టాలు, వీటన్నిటితో పాటు సమాధానం లేకపోవడం, ఇవన్నీ ఒకేసారి కలిసి వచ్చినాయా? అయితే ఒక మాట మీతో నేను చెప్పదలుచుకున్నాను. దేవుడు నిన్ను ఒక గొప్ప గమ్యానికి సిద్ధపరుస్తున్నాడు, గొప్ప విజయానికి సిద్ధపరుస్తున్నాడు. ఒక హెచ్చైనటువంటి స్థితిలో ఉంచడానికి దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. దావీదు జీవితంలో రెండు కలిసి ఒకేసారి అటాక్ చేయగలిగినాయి. దేవుడు దానికి అనుమతించాడు అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకు అనంటే, ఎందుకు దేవుడు ఆ రెండింటిని ఒకేసారి అనుమతించగలిగాడంటే, దావీదుకి ఒక ఎక్స్పీరియన్స్ కావాలి. దేనికి అనంటే, ఆ దావీదు కొన్ని రోజుల తరువాత ఒక గొప్ప గొలియాతుతో, ఒక గొప్ప యోధుడితో పోట్లాడాలి. దేశమంతా సైనికులందరూ రాజుతో సహా భయపడిపోయి దాగుకుంటున్నటువంటి సమయంలో ఈ దావీదుని దేవుడు తీసుకుని వెళ్ళి ఆ గొలియాతుతో పోరాడేలా చేయాలి. కాబట్టి అక్కడ వాడితో పోరాడాలంటే, అక్కడ విజయం పొందాలంటే, ఆ విజయము ద్వారా దేశాన్ని విడిపించాలనంటే, ఆ విజయము ద్వారా రాజు అవ్వడానికి దావీదుకి పునాదులు పడాలనంటే ఖచ్చితంగా ఈ ఎక్స్పీరియన్స్ని దావీదు కలిగి ఉండాలి. సింహము, ఎలుగుబంటి ఒకేసారి వచ్చి దాడి చేసినటువంటి ఎక్స్పీరియన్స్లో దావీదు పోరాడి గెలవాలి. ఇక్కడ ఈ ఎక్స్పీరియన్స్ సంపాదిస్తే దాని ద్వారా అతని విశ్వాసము పొంది అక్కడ గొలియాతుతో పోరాడగలుగుతాడు. తన జీవితంలో దేవుడు ఏర్పరిచినటువంటి ఆ గమ్యంలోనికి ప్రవేశించగలుగుతాడు, రాజు కాగలుగుతాడు, ఆశీర్వదించబడగలుగుతాడు. అలాగే ఈరోజు దేవుడు ఒకేసారి ఇన్ని శ్రమలు నా కుటుంబంపైకి వచ్చేసినాయే, అయ్యో నాకు ఎటువంటి తోచని స్థితిలో నేనున్నానే, ఎవరి జీవితంలో ఇటువంటి శ్రమలు రావే, నేను ఎప్పుడు ఇటువంటి శ్రమలను చూడలేదు అని నువ్వు అనుకుంటున్నావా? ఇటువంటి కష్టాలు ఎవరికి రావు అని నీవు అనుకుంటున్నావా? ఎలుగుబంటి సింహము ఎప్పుడు కలిసి రాదు కదా దేవా, ఇదేంటి నా పరిస్థితి, అయ్యో ఈ రెండు ఒకసారి వచ్చేసినాయే, నేను ఎలా పోరాడి నా గొర్రె పిల్లను రక్షించుకోగలను అని దావీదు అనుకోలేదు. ఈరోజు అయ్యో ఆర్థిక సమస్యలు, అనారోగ్యపు సమస్యలు, కొట్లాటలు, పిల్లల సమస్యలు, పెళ్లి గొడవలు, విడాకుల సమస్యలు అన్నీ ఒకసారి నా జీవితంలోకి వచ్చేసినాయి. నా వ్యాపారం చూస్తే వ్యాపారం నడవడం లేదు, ఉద్యోగం చూస్తే ఉద్యోగంలో జీతం పెరగలేదు, భర్త చూస్తే మారు మనసు పొందలేదు, పిల్లలు చూస్తే చదువుకోవడానికి డబ్బులు లేవు, ఇల్లు గడవడం లేదు, అనారోగ్యంతో బాధపడిపోతున్నానే, అన్నీ ఒకసారి నా జీవితంలోకి ఎందుకు వచ్చినాయి దేవా అని మీరు అనుకుంటుంటే కనుక ఒక శుభవచనాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను. పరిశుద్ధాత్మదేవుని ద్వారా నీ జీవితంలో నువ్వు హెచ్చైన స్థితికి వెళ్ళే ముందు, నువ్వు ఆశీర్వదించబడే ముందు దేవుడు మీకు ఇస్తున్నటువంటి ట్రైనింగ్ ఇది ఒక ఎక్స్పీరియన్స్. దావీదుకి ఇది ఒక ఎక్స్పీరియన్స్. దావీదు అక్కడ చేతులు కట్టి కూర్చోలేదు, కానీ ఆ ఎలుగుబంటిని, సింహమును తరిమి వాటిని కొట్టి చంపి తన గొర్రె పిల్లను విడిపించుకున్నాడని బైబిల్ చదివిస్తుంది. అలాగే చూస్తే 37వ వచనంలో, సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పాను. చూడండి, సింహం చేతిలోంచి దేవుడు విడిపించాడు, ఎలుగుబంటి చేతిలోంచి కూడా దేవుడు విడిపించాడు. ఎప్పుడైనా ఆలోచించారా? సింహంతో ఒక బాలుడు పోరాడగలడా? ఎలుగుబంటితో ఒక మనిషి పోరాడగలడా? అదే గొలియాతుని వాడిని తీసుకెళ్లి సింహంతో పోరాడమంటే పోరాడుద్దడా? ఆ గొలియాతుని ఎలుగుబంటితో పోరాడమంటే పోరాడుద్దడా? కానీ యెహోవా ఆత్మ కలిగి ఉన్నవాడి ఎడల, దేవుని అభిషేకము కలిగి ఉన్నవాడి ఎడల, యేసుక్రీస్తు వారి యందు, యేసుక్రీస్తు వారిని నమ్మిన వాడికి ఎలుగుబంటి అయినా, సింహమైనా, డైనోసార్ అయినా, ఏదైనా తల వంచాల్సిందే. యేసుక్రీస్తు వారిని నమ్ముతున్న వారికి, యేసుక్రీస్తు వారికి ప్రార్థన చేస్తున్న వారికి, పరిశుద్ధాత్మను, అభిషేకమును కలిగిన వారికి
క్యాన్సర్ అయినా, ₹1,00,00,000 అప్పైనా, త్రాగుబోతు భర్త అయినా, థైరాయిడ్ అయినా, గర్భఫలం లేకపోవడమైనా, ఏ సమస్య అయినా అది నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవలసిందే. సింహమా నువ్వు గొప్పదానివేమే కాదనం, ఎలుగుబంటి నువ్వు గొప్పదానివే కాదనం, కానీ దావీదు ముందర నీ ఆటలు సాగవు. క్యాన్సర్ ఈ లోకంలో నీకు మందు లేదు, మాకు తెలుసు. వ్యాధి నువ్వు సాధారణంగా అయితే తగ్గవు, మాకు తెలుసు. అప్పులు సాధారణంగా అయితే తీరవు, అది మాకు తెలుసు. తాగుబోతు భర్తలు మారరు, అది మాకు తెలుసు. కానీ యేసుక్రీస్తుని నమ్ముతున్నాం. మా దేవుడి ఎడల, మా దేవుడి ముందు, మా ముందు నీ ఆటలు సాగవు. మీరు మా ముందు మా జీవితంలో పని చేయలేరు. ఖచ్చితంగా మా జీవితంలోంచి మీరు వెళ్ళిపోవలసిందే. నువ్వెంత గొప్ప క్యాన్సర్ అయినా కావచ్చు, నువ్వెంత గొప్ప అప్పు అయినా కావచ్చు, ఎంత పెద్ద అప్పు అయినా కావచ్చు, నువ్వెంత తాగుబోతువైనా కావచ్చు, ఎటువంటి వ్యాధివైనా కావచ్చు, నువ్వే కష్టానివైనా సరే, నా జీవితంలో మాత్రం నువ్వు ఉండలేవు. నా జీవితాన్ని నువ్వు నాశనం చేయలేవు. నా కుటుంబాన్ని నువ్వు నాశనం చేయలేవు. నా కుటుంబాన్ని నువ్వు అంతం చేయలేవు. ఎందుకనగా నేను యేసుక్రీస్తు వారిని కలిగి ఉన్నాను. నేను పరిశుద్ధాత్మ దేవుని అభిషేకాన్ని కలిగి ఉన్నాను అని ఈరోజు మీరు చెప్పాల్సి ఉంది. మనం అక్కడ చూస్తే దావీదు 35వ వచనంలో, నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి తిని. చూడండి, అవి వేటాడగలిగినాయి కానీ, ఆ గొర్రెను ఎత్తుకుపోగలిగినాయి కానీ చంపలేకపోయినాయి. 2 క్రూర జంతువులు ఒకే గొర్రెని ఎత్తుకుపోయినాయి. ఎత్తుకుపోయిన గొర్రెని చంపలేకపోయినాయి. ఈరోజు నీ జీవితంలో గొర్రెని ఎత్తుకుపోయేలా దేవుడు ఒకవేళ అనుమతిచ్చాడేమో. నీ జీవితంలోనికి శ్రమ రావడానికి దేవుడు అనుమతిచ్చాడేమో. నీ యొక్క శరీరంలో వ్యాధి ప్రవేశించినప్పుడు, లేదా నీకు వ్యాధి బారిన పడుతున్నప్పుడు దేవుడు ఏమి చేయలేదేమో. నీ కుటుంబంలో లేదా మీ జీవితంలో ఈ కష్టం వచ్చినప్పుడు, మీ వ్యాపారంలో ఈ కష్టం వచ్చినప్పుడు దేవుడు ఏమీ చేయలేదు అని మీరు అనుకుంటున్నారేమో. కానీ ఒక విషయం చెప్తాను, దావీదు గొర్రెనైతే దేవుడు ఎత్తుకుపోనిచ్చాడు కానీ దావీదు గొర్రెను చంపివేయనివ్వలేదు. మళ్ళీ చెప్తున్నానండి, దావీదు గొర్రెను ఎత్తుకుపోనివ్వనిచ్చాడు కానీ దేవుడు దావీదు గొర్రెను మాత్రం చంపనివ్వలేదు. ఎందుకనంటే మళ్ళీ ఆ గొర్రె దావీదు దగ్గర తిరిగి చేరాలా, దావీదు మళ్ళీ ఆ గొర్రెను తీసుకోవాలా, ఆ గొర్రెను తన మందలో కలపాలా, సంతోషంగా ఉండాలి అని చెప్పి దేవుడు ఆ గొర్రె ప్రాణాన్ని తీయనివ్వలేదు. వింటున్నటువంటి ప్రియ విశ్వాసులారా, దేవుని ప్రజలారా, ఒక మాట నేను చెప్పదలుచుకున్నాను. దేవుడు ఒకవేళ వ్యాధి నీ యొక్క జీవితంలోకి ప్రవేశించనిచ్చాడేమో, కానీ నిన్ను చంపనివ్వడు. నీ కుటుంబంలోనికి సమస్యలు రానిచ్చాడేమో. సాతాను నీ కుటుంబంలో సమస్యలు తీసుకొస్తున్నప్పుడు, మీ జీవితంలో ఆ శోధనలు తీసుకొస్తున్నప్పుడు దేవుడు చూస్తూ ఉన్నాడేమో. కానీ ఆ శోధనల ద్వారా, ఆ సమస్యల ద్వారా మీ కుటుంబాన్ని దేవుడు నాశనం కానివ్వడు. మీ కుటుంబాన్ని దేవుడు అంతము కానివ్వడు. ఎటువంటి నష్టము మీకు కానివ్వడు. గొర్రె తన ప్రాణాన్ని కోల్పోలేదండి. మనకి బైబిల్ చాలా చూటుగా చెప్తుంది. దావీదు అంటున్నాడు, దానిని నేను విడిపించుకున్నాను, అది బ్రతికే ఉంది. అంత పెద్ద 2 క్రూర జంతువులు దాడి చేసినప్పటికీ కూడా ఒక గొర్రెని చంపలేకపోయినాయి. మీకు ఒక విషయం చెప్పనా, సింహం ఒక్కసారి నొక్కు పట్టుకుందంటే సరిగ్గా మెడ విరిగిపోతుంది. ఏ జంతువుకైనా కానీ. సింహం ఎప్పుడు కూడా వెన్నుపూస మీద, జంతువుల యొక్క వెన్నుపూస మీద ప్రధానంగా దాడి చేస్తుంది. తన పళ్ళు దించిందంటే, ఇట్లా గట్టిగా ఊపిందంటే మెడని, మొదట ఆ వేటాడబడినటువంటి జంతువు యొక్క మెడ విరిగిపోతుంది, తర్వాత ఆ జంతువు చనిపోతుంది. కానీ ఆ యొక్క సింహమును కానీ ఈ 2 జంతువులు కలిసినప్పటికీ కూడా దావీదు యొక్క గొర్రెకి ఏమీ కాలేదండి. మీ జీవితంలో భయంకరమైన శ్రమలు 2 ఒకేసారి వచ్చినాయా? మీ పిల్లల జీవితంలో, మీ జీవితంలో, మీ బంధువుల జీవితంలో ఒకేసారి
చెప్పలేనటువంటి గొప్ప గొప్ప శ్రమలు, భరించలేని శ్రమలు వచ్చినాయా? అవి మిమ్మల్ని ఏమీ చేయలేవని పరిశుద్ధాత్మ ద్వారా నేను ప్రకటిస్తున్నాను, ప్రవచిస్తున్నాను. అవి నిన్నేమి చేయలేవు. అవి ప్రవేశించగలిగినాయి కానీ, దాడి చేయగలిగినాయి కానీ, అవి నీకు హాని చేయలేవు. దాడి చేయడం వేరు, హాని చేయడం వేరు. దావీదు గొర్రె మీద దాడి చేసిని కానీ దావీదు గొర్రెకి హాని చేయలేదండి. ఈరోజు సాతాను నీ కుటుంబం పైన దాడి చేశాడేమో, కానీ హాని చేయలేడని నేను ప్రకటిస్తున్నాను యేసుక్రీస్తు వారి నామంలో, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. సమస్తము చూస్తున్నటువంటి దేవునికి తెలుసు. సాతానా, నువ్వు యోబుని శోధించు, కానీ తన ప్రాణమును మాత్రం ముట్టవద్దన్నాడండి దేవుడు. తన శరీరాన్ని శోధించు, తన మూలుగులను సమస్తాన్ని శోధించు, కానీ తన ప్రాణాన్ని మాత్రం తీయొద్దు. తన ప్రాణం నిల్చుండనివ్వు. తన మాంసం లేకపోయినా, పైన ఆ కండరాలు లేకపోయినా, మజిల్స్ లేకపోయినా, హెయిర్ లేకపోయినా, ఏమి లేకపోయినా, తన ప్రాణం ఒకటి ఉంటే నాకు చాలు. మళ్ళీ అన్నీ కూడా రెండింతలుగా తిరిగి నేను ఇవ్వగలను. నాకు అది ఒకటిని వాపు, నీకు అనుమతి లేదు అని చెప్పారండి దేవుడు. అదేవిధముగా గొర్రెను ఎత్తుకుపోనిచ్చాడు కానీ దేవుడు చంపనివ్వలేదు. ఈరోజు వింటున్నటువంటి మీ జీవితాల్లో మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. దాడి చేయగలిగించాడేమో కానీ దేవుడు దాడి చేయడానికి అనుమతినిచ్చాడేమో, కానీ హాని మాత్రం చేయనివ్వడు. మీ కథ ముగిసిపోనివ్వడు. దేవుడు విడిపిస్తాడని నేను యేసుక్రీస్తు వారి నామంలో ప్రకటిస్తున్నాను. ఆ దాడి చేయడానికి కూడా దావీదు జీవితంలో ఆ దాడి వెనుక ఒక ఆలోచన ఉందండి. ఆ దాడి చేయడం దావీదుకే బెనిఫిట్ అయిందండి. గొలియాతు విర్రవీగిపోతూ వచ్చి రండి రా నా మీదకి ఎవడైనా అని అంటున్నప్పుడు ఈ దావీదు వెళ్ళి ఊరికినే పోరాడేశారని మీరు అనుకుంటున్నారా? లేకపోతే దావీదు ఏదో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా వెళ్ళి గొలియాతుతో పోరాడాడని మీరు అనుకుంటున్నారా? మీకు ఒక విషయం చెప్పనా, దావీదు తెలివి తక్కువవాడు కాదు, అనుభవం లేనివాడు కాదు. దావీదుకి ఒక అనుభవం ఉందండి. ఎలుగుబంటితోటి, సింహంతోటి పోట్లాడినటువంటి అనుభవం ఉంది. ఆ అనుభవాన్ని తీసుకొని ఆ విశ్వాసముతో అంటున్నాడు, ఆ రోజు నన్ను ఆ సింహం నుంచి, ఎలుగుబంటి నుంచి విడిపించిన నా దేవుడు ఈ ఫిలిష్తీ నుంచి, వీడి నుంచి నన్ను విడిపించలేడా? చూడండి, తాను ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితిని ఎప్పుడో తనకు జరిగినటువంటి ఆ శోధన ద్వారా, ఎప్పుడో తన కుటుంబం, తన మందలో వచ్చినటువంటి ఆ శ్రమతోటి పోల్చుకుంటున్నాడు. గొలియాతు దగ్గరికి వచ్చేసినప్పుడు, ఆ సైన్యమంతా పారిపోతున్నప్పుడు, సౌలు రాజు ఏమీ చేయలేక చేతులు కట్టుకుని, ఇంకా మేము దాసులం అయిపోవాలి, ఫిలిష్తీయులకు దాసులం అయిపోవాలి ఇజ్రాయేలీలంతా అని అందరూ కూడా ఇంకా నిర్ణయించేసుకునేటువంటి సమయంలో, ఓటమి ముందున్నప్పుడు, దేశమంతా ఓడిపోతున్నప్పుడు, ఈ దావీదు అక్కడ నిలబడి ఏం గుర్తు తెచ్చుకుంటున్నాడనంటే, ఆ రోజు నన్ను ఆ ఎలుగుబంటి నుంచి, సింహా నుంచి విడిపించిన దేవుడు వీడి నుంచి ఎందుకు విడిపించలేడు? వీడి నుంచి కూడా విడిపిస్తాడు కదా అని దావీదు ఆ యొక్క ఎప్పుడో ఎదుర్కొన్నటువంటి తన జీవితంలో ఆ శ్రమని కానీ, ఆ సాతాను యొక్క ఆ యొక్క దాడిని ఊహించుకుని ఇక్కడ తనను తాను బలపరుచుకుంటున్నాడు, తనను తాను సిద్ధపరచుకుంటున్నాడు. వీడెంత, నేను ఎప్పుడో నా జీవితంలో అదే చూశాను కదా, వీడెంత అని పోల్చుకుని ఆ యుద్ధానికి సిద్ధపడి వెళ్ళి ఆ గొలియాతుని చంపి ఆ దేశాన్ని విడిపించగలిగాడు. ఇజ్రాయేలీల్ని, ఆ దేశాన్నంతటినీ కూడా దాసత్వంలోకి వెళ్ళిపోకుండా కాపాడగలిగాడు. తర్వాత అక్కడ పునాదులు పడి తను రాజుగా మారగలిగాడు. దేవుని ప్రజలారా, ఈరోజు మీ జీవితంలో వచ్చినటువంటి శ్రమకి మీరు భయపడొద్దు. రాబోయే రోజుల్లో దేశం ఎదుర్కొంటున్నటువంటి శ్రమల్లో, లేదా మీ కుటుంబం కానీ, మీ ఇంటి పక్క వారు కానీ, మీ బంధువులు కానీ
వాళ్ళు ఎదుర్కోబోయే శ్రమల్లో మీరు నిలబడి ఒక మాట చెప్పబోతున్నారు. నా జీవితంలో నేను ఎప్పుడో ఎదుర్కొన్నాను, ఆ శ్రమ కంటే లేదా ఆ దాడి కంటే లేదా ఆ వ్యాధి కంటే ఇది గొప్పదా? ఆ వ్యాధి నుంచి స్వస్థపరిచిన నా దేవుడు, ఆ సమస్య నుంచి విడిపించిన నా దేవుడు దీని నుంచి మిమ్మల్ని విడిపించలేడా అని మిమ్మల్ని మీరు సహాయం చేయలాగున, అనేక మందిని విడిపించలాగున దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. అప్పుడు దేవుడు మమ్మల్ని అందులోంచి విడిపించాడు కదా, ఇందులోంచి ఎందుకు విడిపించలేడు? దేశం ఎందుకు భయపడుతుంది? వీళ్ళందరూ ఎందుకు భయపడుతున్నారు? ఇదిగో నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, అప్పుడు నా దేవుడు నా జీవితంలో అలా చేశాడు, ఆ కార్యం చేశాడు, తన శక్తిని చూపించాడు, కాబట్టి ఇప్పుడు కూడా మీ జీవితాల్లో చేసి చూపిస్తాడు అనే విధంగా మీరు నిలబడగలుగుతారు. అందుకే తప్ప మరెందుకును ఈ శ్రమ మీ జీవితంలో రాలేదు. సేవకుల్లో చాలామంది కూడా దేవుని శక్తిని రుచి చూసి వచ్చిన వాళ్ళే, అనుభవించి వచ్చిన వాళ్ళే చాలామంది సేవ చేస్తారు. మనం సేవకుల దగ్గరికి వెళితే వాళ్ళు అంటారు, అమ్మా ఖచ్చితంగా దేవుడు ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడమ్మా అని అంటారు. ఎందుకంటారో మీకు చెప్పనా? వారి జీవితాల్లో అనేకమైన దేవుని శక్తి కార్యాలు వాళ్ళు రుచి చూశారండి, వాళ్ళు అనుభవించారు. కాబట్టి వాళ్ళకి మీరు పడుతున్నటువంటి శ్రమ, విశ్వాసులు పడుతున్నటువంటి శ్రమ, ఓ దేవుడు అప్పుడు దీన్ని విడిపించగలుగుతాడే, మమ్మల్ని విడిపించాడు దేవుడు, మా జీవితాలు కార్యాలు చేశాడు, కాబట్టి మీ జీవితాలు కూడా చేస్తాడమ్మా అని సేవకులు బలపరుస్తారండి. అందుకే చెప్తారు సేవకులు. పౌలు కూడా తిమోతితోటి ఇంకా తన శిష్యులతోటి చెప్తూ ఉంటాడు, మీరు దేనికి భయపడవద్దు, మీరు దేనికి లొంగవద్దు, దేవుడు మిమ్మల్ని కాపాడుతోవాడు అని. పౌలు అనేకమైన శ్రమలు అనుభవించాడండి, అనేకమైన పరిస్థితుల ద్వారా వెళ్ళాడు. నమ్మిన వారు ఎంతోమందిని పౌలును మోసగించారు, ఎంతోమంది చేయి వదిలిపెట్టేసి వెళ్ళారు. కాబట్టి దాంట్లో నుంచి పౌలు విడిపించబడ్డాడు. ఆ యొక్క ఎక్స్పీరియన్సెస్ అన్నీ పౌలుకు ఉన్నాయి. కాబట్టి తిమోతితోటి ఇంకా తన శిష్యులతోటి చెప్తాడు, మీరెక్కడ భయపడొద్దు, మీరెక్కడ దేవుని విడిచిపెట్టొద్దు, దేవుడు తప్పక తన చిత్తాన్ని మీ జీవితంలో నెరవేరుస్తాడు అని అనేక చోట్ల పౌలు తన శిష్యుని బలపరుస్తాడండి. ఈరోజు దేవునిలో ఒక ఎక్స్పీరియన్స్ నీకు లేకపోతే, ఒక శ్రమ నీకు రాకపోతే, మన కుటుంబంలో ఒక శ్రమని, దేవుని కార్యాన్ని మనం చూడకపోతే, దేవుని శక్తిని మనం చూడకపోతే, మన పిల్లలు మనం ఎలా బలపరుస్తాం? ఎదుటివారిని మనం ఎలా బలపరుస్తాం? మనల్ని మనము ఎలా బలపరుచుకుంటాం? దావీదికి ఆ ఎక్స్పీరియన్సే గనక లేకపోతే ఎలా బలపరుచుకుందుడండి? ఎవరు బలపరుచుదుడండి దావీదును? ఆ ఎలుగుబంటి, ఆ సింహము నా మంద మీదకి వచ్చింది, నువ్వేం చేసావు దేవా? నువ్వు నన్ను అభిషేకించావు, నువ్వు నాతో మాట్లాడావు, నువ్వు నాకు తోడై ఉన్నావు, అయినప్పటికీ కూడా అవి నా మంద మీద దాడి చేసి నీ దేవా, ఎందుకు నువ్వు ఉండి ఉపయోగం ఏంటి అని దేవుని పైన కోపగించుంటే, గొలియాతుతో పోరాడవలసి వచ్చిన సమయంలో దేనిని చూసి దావీదు తనను తాను బలపరుచుకుందుడండి? దేనిని చూసి ముందుకెళ్దుడు? దేనిని చూసి ఆ గొలియాతుతో పోరాడి రాజు కాగలిగిదుడండి? ఆ వచ్చిన ఎక్స్పీరియన్స్ను ఉపయోగించుకున్నాడండి దావీదు. అనుభవం లేనివాడు దేవుని రాజ్యంలో పోరాడలేడు. అనుభవం లేనివాడు విశ్వాసంలో కొనసాగలేడు. దేవుని శక్తిని చూడలేనివాడు, దేవుని కార్యాలను, దేవుని శక్తిని చూడలేనివాడు, అనుభవం లేనివాడు తన పిల్లలకి ఏం బోధిస్తాడండి? తన సంఘానికి ఏం బోధిస్తాడండి? అనుభవం లేని సేవకుడు తన సంఘానికి ఏం బోధిస్తాడండి? ఈరోజు నా సేవలో ఇన్ని సమస్యలు వచ్చేసినాయే దేవా, నీ మందని నేను కాస్తా ఉన్నాను కదా, ఈ మందలో గొర్రె పిల్లలన్నింటినీ సాతాను ఎత్తుకుపోతా ఉన్నాడు, అనేకమైన శ్రమలు ఒకసారి వస్తున్నాయి ప్రభువా, శత్రువు సాతాను ఈ విధంగా నా మంద పైన, నా సంఘము పైన దాడి చేస్తున్నాడు. దేవా, నువ్వు ఎక్కడున్నావు? నువ్వెందుకు ఈ శ్రమలన్నీ రాణిస్తున్నావు ప్రభువా అని దేవుని మీద ఒక సేవకుడిగా నువ్వు కోపగిస్తే, దేనిని చూసి రేపొద్దున్న మీ పిల్లలకు కానీ
వచ్చేవారికి కానీ వచ్చే తరానికి కానీ మీరు సాక్ష్యం ఇస్తారండి. ఒక సందర్భం మన జీవితంలో జరగకపోతే, దేవుని కార్యాన్ని చూడకపోతే ఏ విధంగా వాళ్ళని మనం బలపరచగలుగుతామండి? నేను మరలా చెప్తున్నాను, దాడి చేయడం వేరు, హాని చేయడం వేరు. దేవుడు దాడి చేయడానికి అనుమతిస్తాడేమో కానీ హాని చేయడానికి అనుమతి ఇవ్వడు. అలాగే ఈరోజు మీ కుటుంబంలో కానీ మీ సంఘంలో కానీ సాతాను దాడి చేస్తున్నాడేమో, విచిత్రమైన దాడి చేస్తా ఉన్నాడేమో. ఎలుగుబంటి, సింహం అనే రెండు ఎప్పుడు కలయనటువంటి రెండు జంతువులు కలిసినట్టుగా దాడి చేస్తూ ఉన్నాడేమో. ఆ క్యాన్సర్ కానీ లేదా ఆర్థిక ఇబ్బందులు కానీ వ్యాధులు కానీ ఎప్పుడు ఊహించినటువంటి కొన్ని కాంబినేషన్స్లో ఆ కష్టాలన్నీ ఒక్కసారిగా దాడి చేస్తున్నాయనంటే అవి మనల్ని బలపరచడానికే తప్ప, దేవుడు మనల్ని బలపరచడానికే తప్ప అవి మనకి హాని చేయడానికి కాదని మరొకసారి నేను చెబుతున్నాను. పరిశుద్ధాత్మదేవుని ద్వారా కళ్ళు ముచ్చుకుందాం, ప్రార్థిద్దాం. ప్రభువా, నీ కొందనాలు దేవా. ఎలుగుబంటి, సింహము అనే మహాక్రూర జంతువుల చేతిలో నుంచి తన మేకపిల్లను, తన గొర్రెను కాపాడిన దేవుడవు. దావీదును ప్రభా ఆ ఎక్స్పీరియన్స్ ఉపయోగించి గొలియాతు పైన పోరాడి తర్వాత రాజయ్యేలా చేసినటువంటి దేవుడవు. దేవా, ఈరోజు మా జీవితాల్లో ప్రభా ఎటువంటి శ్రమను ఎదుర్కొంటున్నారో, ఎటువంటి కష్టాల్లో ఉన్నారో ప్రభువా నీకు తెలుసు. వాటన్నిటి నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాము. వాటన్నిటితో పోరాడుటకు, ప్రార్థించుటకు కృపను దయచేయమని, విశ్వాసంలో కొనసాగులాగని చేయమని ప్రార్థిస్తున్నాము. పరిశుద్ధాత్మదేవుడా, దేవా, దేనిని గురించి చింతించక నీకు ప్రభువా ప్రతి విషయాన్ని ప్రభువా ప్రార్థిస్తూ ప్రభువా నీకు అప్పగించుకుంటూ నీపైన మాత్రమే ఆధారపడిలాగని చేయమని నా దేవా నీకు ప్రార్థిస్తూ ప్రభువా ఆ శ్రమలో నుంచి బయటకు వచ్చేలాగని చేయమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ప్రభువా ఈ శ్రమలోంచి నీవు మమ్మల్ని ఏ విధంగా ఎక్కడికి తీసుకుని వెళ్ళాలనుకుంటున్నావో ప్రభువా, ఏ విధంగా ఆశీర్వదించాలనుకుంటున్నావో ఆ ఆశీర్వాదం ఇవ్వమని ప్రభువా నా దేవా, దావీదు పోరాడినట్లుగా మేము కూడా పోరాడేటువంటి అవిశ్వాసమును, ఆ హృదయమును ప్రభువా, ఆ ఆసక్తిని, ఆ జ్ఞానమును, ఆ తెలివిని పరిశుద్ధాత్మదేవుడా మీరు అనుగ్రహించి మా తండ్రి యేసయ్య నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నేను మళ్ళీ చెప్తున్నానండి, గొర్రెపిల్ల చనిపోలేదు. సాతాను దాడి చేశాడేమో, కష్టాలు మీ జీవితంలో వచ్చినాయేమో, పోరాడితే, ప్రార్థిస్తే, దేవుని యందు విశ్వసిస్తే మళ్ళీ మీ యొక్క గొర్రె పిల్లను మీరు తిరిగి తెచ్చుకుంటారు. మీరు కోల్పోయినటువంటి ఆ ఇల్లుని మళ్ళీ మీరు తిరిగి తెచ్చుకుంటారు. మీరు కోల్పోయినటువంటి ఆ ఉద్యోగాన్ని తిరిగి తెచ్చుకుంటారు. మీరు కోల్పోయినటువంటి ఆ ఆరోగ్యాన్ని తిరిగి తెచ్చుకుంటారు. నేను మళ్ళీ చెప్తున్నాను, అది వెళ్ళిపోలేదు, అది చనిపోలేదు, అది అలాగే ఉన్నది. మీరు పోరాడితే గనక మీరు ఏదైతే కోల్పోయారో అది మళ్ళీ తిరిగి దేవుడు మీకు ఇస్తాడు. దావీదు పోరాడాడు, తన గొర్రెపిల్లను తిరిగి తెచ్చుకున్నాడు. అదేవిధంగా ఇప్పటికీ కూడా మీరు కోల్పోయింది మళ్ళీ వెనక్కి తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నది. దానిని ప్రార్థించండి, దాని గురించి దేవునిపైన ఆధారపడండి, పరిశుద్ధాత్మ దేవునితో నడవండి. ఖచ్చితంగా మళ్ళీ దానిని మీరు తిరిగి పొందుకుంటారు. దేవుడు మిమ్మల్ని పరిశుద్ధాత్మతో అభిషేకించునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు తన జ్ఞానముతోను, శక్తితోను, సమస్త వరములతోనూ, ఫలములతోనూ, జ్ఞానముతోనూ నింపి నడిపించునుగాక. ఆమేన్. ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అనేక మందికి ఈ వాక్యాన్ని షేర్ చేయండి. మీ వంతుగా ఈ వాక్యం కనుక మీకు నచ్చితే ఇతరులకు షేర్ చేయమని నేను మనవి చేస్తున్నానండి. మీకు నచ్చితేనే ఇతరులకు షేర్ చేయండి, ఇతరులను బలపరచండి. దేవుని రాజ్య వ్యాప్తి కొరకై మీ వంతు ఈ వీడియోని షేర్ చేయమని అడుగుతున్నాను. డబ్బులు పంపించమనట్లేదు, డబ్బులు కానీ ఏం పంపించమని అడగట్లేదు, కానీ మీ వంతు ఈ వీడియోని అట్లీస్ట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ గ్లోరీ టు జీసస్ క్రైస్ట్. మరొక వీడియోలో మళ్ళీ పరిశుద్ధాత్మదేవుని మాటలతోటి, పరిశుద్ధాత్మదేవుని బాధతోటి, పరిశుద్ధాత్మదేవుని శక్తితోటి కలుద్దాం. థ్యాంక్ యూ. నా వీడియోలో మ్యాక్సిమం ఎడిటింగ్ ఉండదండి, ఎందుకంటే నా దగ్గర పరికరాలు అటువంటివి ఏమీ లేవు ప్రస్తుతానికి. దేవుడు ఇవ్వాల్సిన టైంలో ఇస్తాడు, కానీ పరిశుద్ధాత్మదేవుడి మాటలు మనం బ్రతికిస్తాయి. ఎడిటింగ్ ఉండడం చాలా మంచిది, దేవునికి స్తోత్రం. ఎడిటింగ్ లేకపోయినా కానీ పరిశుద్ధాత్మదేవుని మాటలు ఉన్నాయి, అవి వినండి. నాకు
మీరు ఈ వీడియోలు వింటూ అనేక మందికి షేర్ చేస్తూ సపోర్ట్ చేయమని యేసుక్రీస్తు వారి నామములో మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ.